చింతామణి పేట ఎక్కి కాలు కదిలిస్తా ఉంటాడు. ఏం చేస్తా ఉన్నాడు? కాలు ఊపుతా ఉన్నాడప్ప చింతామణి పేట మీద ఎక్కి. ఎన్నాళ్ళు సరే గాని నీ రాజుతో నేను వెళ్ళి ఏకముగా నేను పలకరించలేను. నువ్వు పోయి నీ రాజుకి నేను వచ్చానని చెప్పు. సబాష్ చెప్తా. రాక్షసుల కష్టము. రాక్షసులు అనగా భూలోకమున రాక్షసులు మొట్టమొదట వచ్చేదే నీ దేవ సింహాసనమునకు. నా దేవ సింహాసనమునక? అవును. అలాంటి రాక్షసులు ఇప్పుడు ఉత్పన్నమైనారు రా. ఏమి జన్మించి ఉన్నారు. భూలోకమునందు హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు ఉన్నారు కదా, వారిలో ఒక్కడు సచ్చాడు. ఎందులకని? భూదేవిని చెరబట్టుడానికి చెరబట్టడానికి వరహావతారము చేత వచ్చి హిరణ్యాక్షుడిని చంపాడు. నారదా, చాలా మంచిదే కదా. అతడు మరణించిన అతడు మరణించానయ్యా. ఇంకొకడున్నాడు. ఇంకా ఒక్కడు కదా. అతడు ఏమి చేస్తున్నాడు? హిరణ్య కశ్యపుడు ఉన్నాడు కదా, మందరాద్రి గిరియాన్ పర్వతానికి పోయి తపస్సు గావిస్తున్నాడు బ్రహ్మను గూర్చి. ఆ బ్రహ్మదేవుడు వచ్చానంటే అతనికి వరములు. రంపాదులారా, మిమ్మల్ని పిలిపించిన కార్యము లేకపోలేదు. అది ఏమిటనగా మీరు ఒక కార్యము సాధింపుకుని రావాలి. అదేమిటి దేవనాథా? మందరాద్రి పర్వతమున కశ్యపుడు ఘోరముగా తపస్సు ఆచరిస్తున్నాడు. అందులోకి మేమేం చేస్తాను? మీరు వెళ్ళి గల్లత్తుగా నాట్యము చేసి అతడి తపస్సు భంగము చేసి రావాలని. అయినా మీ వజ్రాయుధం ఉందా దేవనాథా? తపస్సు చేసువారు ఎటువంటి వాడమ్మా ఎటు పోయ చెప్పమ్మా జగగాడమ్మా.